It was interesting. One of the beautiful things that happened was, ఇది నేను మా ఎడిటర్ని ఒకసారి అడిగి ఇది పెట్టుకోవచ్చా అని అడిగి పెట్టుకుందాం, లేదంటే ఎడిట్ చేసేద్దాం, కానీ మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ద ఫిల్మ్. నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు. సో ప్రతి సీన్ ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో. కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఆయన సినిమా ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు. ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన. నేను ఏంటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసా అక్కడ నుంచి బయలుదేరాను. కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతా ఉంది నా మైండ్లో. ఇంటికే వెళ్తున్నా, నా వైఫ్నే కలవబోతున్నా, కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు. అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్. ఐ కాల్డ్ హర్ ఇన్ సైడ్, ఐ లవ్ యూ బంగారం, యూ నో ఐ లవ్ యూ నో. అండ్ ఈ టోల్డ్ మీ, నేను మంచి హస్బెండ్నే, కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది. ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు. లైక్ that's so beautiful. I mean, I think that's the film it is. The next question is, ee film Arjun Reddy film ki female version ah? No, not at all. Yeah. Not at all. నిజం ఏంటంటే ఇది అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన ఎన్నో ఇయర్స్ ముందు నీకు తెలుసు, సారీ అండి మీకు తెలుసు, అంటే ఎంతైనా మన ఇంటర్వ్యూర్ కదా, నా వైఫ్ కాదు ఇప్పుడు, బట్ సో ఇట్స్ యాక్చువల్లీ నాతో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ టైం కన్నా ఎక్కువ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. You are basically married to the story before me, right? It's true. Yes, true. Yeah, ఇలాంటివి ఉంటాయి. Oh, I love the dynamics that's happening. Please keep this, okay? All right. This is my most favorite. ఎందుకంటే నా ట్విట్టర్ టైమ్ లైన్లో కూడా వస్తుంది కాబట్టి. గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. Oh, yes. It's true. Is it true? It's true. Definitely not. I can't write. Just need to clarify. Actually ఎవరో ఒకరు that thought really came to my mind also. When I was reading the script, I thought, because what Rashmika said, a man can write something like this. I really thought, okay, is it he writing or is it you writing? Or not writing, but at least, have that discussion together. If I can write so much, I would have won my first national award several years ago. But it's still not happening. Sir garu, he's won it anyway. So, yeah. చిన్మయి రాసిందైతే కాదు. ఇన్ఫ్యాక్ట్ చిన్మయి నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది. వద్దు నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు, నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు, నా వల్ల ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా, అంతకుమించి నాకు వద్దంటది. లైక్ వద్దు పర్లేదులే నువ్వు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి, కాదు స్క్రిప్ట్ చేతిలో ఇచ్చేసి he'll be watching like this. Can I read in peace? Okay, ఇప్పుడు then he'll be like, అప్పుడు you were twitching your eyelash was fluttering, అంటే ఇక్కడ one small muscle was moving, అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అనిపించిందా? అయ్యో నాకు అంత అనిపించట్లేదు, if twitching is happening it is because I don't know. So I'm like, so much pressure. అది ఎందుకు చెప్పు, ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు. I don't know dude, all of this is a little involuntary, so it's impossible for me. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టొద్దు అంట, ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ హౌస్. సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా, ఏడవాలంటే ఏడుస్తా, కోప్పడాలంటే కోపడతా. నా మధ్యలో ఈయన కాబట్టి నెపోటిజం, నేను ఈయన ఫిల్మ్స్లో పాడతా కూడా. So nevertheless, just clarify, I have nothing to do with his work and I don't ask him also. So that's how it works. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది ఈ సినిమా? చిన్మయికి నచ్చుతుంది అంటారా? ఇంకా చూడలేదు తను. సో I think you will love it. Yeah. I think you'll have opinions on it. Oh. As in, like you like it, but you'll have opinions on it, is what I think.
నైస్. అంటే ఒపీనియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి జనరల్లీ. ఒపీనియన్స్ కి No, తక్కువ no, లేదు. in a good way. You know, I think a lot of people are going to walk away with a lot of opinions in their mind, which is also a great మనకు అదే thing. కావాలి. అదే కావాలి. నిజంగా మనం తీస్తున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఈ సినిమా చూసి మాట్లాడుకోవాలి, ఇంటికి వెళ్తుండగా కార్లో బైక్లో మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి అనేది అనుకున్నాం. సో దట్ హ్యాపెన్స్ ఫెంటాస్టిక్. బట్ చిన్మయి యాక్చువల్లీ చెప్తుంది కదా నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదాని మీద అని.